తూర్పు తీరాన ఉన్న విశాఖపట్నం ఈ రోజున దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 2014-19 అంటే తెలుగుదేశం పాలనలో ఈ నగరం జీడిపిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఈ జీడిపిలో దేశంలోనే 11వ స్థానంలో ఉంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నగరాభివృద్ధికి అలాగే నగర పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనేక చర్యలు తీసుకోవడంతో ఈ నగరం దేశంలో జీడిపిలో 10వ స్థానానికి ఎదిగింది. మీకు 2014-19 సమయంలో ఈ నగరం జీడిపి సుమారుగా $36 బిలియన్ ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు $48 బిలియన్ పెరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రత్యేక చొరవ, అలాగే ఈ నగరాభివృద్ధికి ఆయన చూపించిన లేకపోతే ఆయన రూపొందించిన విజన్ కూడా ఈ నగరం శీఘ్రంగా అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం అయ్యింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నగరానికి ఏం చేశారు అని కొంతమంది అడగచ్చు. ఆయన హయాంలో ఈ నగరాభివృద్ధికి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. నిజానికి మీకు 2024లో మార్చి 5వ తేదీన ఆయన విశాఖ విజన్ అని ఒక డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్లోని ఉన్న అంశాలు పరిశీలిస్తే ఆయనకు ఈ సిటీ పట్ల ఉన్న మక్కువ ఏమిటో మనం తెలుసుకోవచ్చు. దీని ప్రకారం ఈ విజన్ ప్రకారం వచ్చే 10 ఏళ్లలో అంటే 2024 నాటి నుంచి వచ్చే 10 ఏళ్లలో దాదాపు 1,05,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ నగరానికి వస్తాయని చెప్పి, దీంతో ఈ నగరం అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతుందని చెప్పి ఆయన భావించారు. ఈ భావనలో భాగంగానే ఆయన ఈ భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్, అదానీ డేటా సెంటర్ ఇటువంటివన్నీ కూడా ఆ రోజున ఆయన తన విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా సుమారు 14,000 కోట్ల రూపాయలతో వైజాగ్ మెట్రో ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే 27,000 కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే హై స్పీడ్ రైల్ కారిడార్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన భావించారు. దీనికి తోడు ఆయన విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో కూడా విశాఖకు కోసం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన హామీలు ఆ రోజున వచ్చాయి. వీటికి తోడు ఇవన్నీ వస్తాయని చెప్పి అన్నాం. అయితే ఆయన హయాంలోనే ప్రారంభమైన ప్రధానమైన పరిశ్రమలు ఒకసారి చూస్తే మనం ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్, అది సుమారుగా 500 కోట్ల రూపాయలతో ఒకటి దాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈజియా స్టెరైల్ అనేది ఫార్మా సెక్టర్ సంబంధించి అది ఒక 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు. లారస్ ల్యాబ్స్ 440 కోట్ల రూపాయలతో, లారస్ సింథటిక్స్ 191 కోట్ల రూపాయలతో, అలాగే లారస్ ల్యాబ్స్ 240 కోట్ల రూపాయలతో, వీటికి తోడు అనకాపల్లి ఫార్మా సిటీలో దాదాపు 1,611 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అంటే దాదాపు ఆయన హయాంలో దాదాపు 3,000 కోట్ల రూపాయలు, 3,500 కోట్ల రూపాయలు దాదాపు అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అంటే ఏర్పాటు చేస్తారని కాదు, ఆల్రెడీ ఏర్పాటు చేశారు. ఫలితంగా అక్కడ వేలాది మందికి ఉపాధి లభించింది. అయితే ఈ విషయాన్ని నిజంగా చెప్పుకోవడంలో కూడా ఆయన కానీ ఆయన ప్రభుత్వం కానీ కొంత విఫలమైనట్లుగా కనిపిస్తుంది. ఆయన విశాఖకు సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఒక విజనరీ డాక్యుమెంట్ కూడా ఆయన దానికి సంబంధించి రూపొందించారు. ఆయన తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖకు మహర్దశ వచ్చి ఉండేదన్న భావన విశాఖ పరిసర ప్రాంతాల్లోని చాలామంది మేధావుల్లో ఉంది.
ఎందుకంటే ఒక కొన్ని రాజకీయ అంశాలు పక్కన పెడితే విశాఖ అనేది మనం చెప్పినట్టు ఈ దేశంలో జీడిపిలో 11వ స్థానం నుంచి 10వ స్థానానికి పెరిగింది విశాఖ అనేది. దీనికి కారణం ఏంటంటే 2 సంవత్సరాల పాటు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా మిగిలిన 3 సంవత్సరాల్లో ఈ వృద్ధి అనేది అక్కడ కనిపించింది అంటే ఆయన విశాఖపట్నానికి సంబంధించి తీసుకున్న శ్రద్ధ ఏమిటో మనం గమనించవచ్చు. సరే, దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఒక డేటా సెంటర్ వస్తుంది, సుమారు $15 బిలియన్ అక్కడ పెట్టుబడులు పెడతారని చెప్పి అంటున్నారు. ఈ డేటా సెంటర్కి సంబంధించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అదానీ సంస్థతో ఒక MOU కుదుర్చుకుంది. ఆ MOUలో భాగంగానే అదానీ ఈ రోజున గూగుల్ వారితో టైఅప్ అయ్యి విశాఖపట్నంలో డేటా సెంటర్ను నెలకొల్పబోతున్నారు. వచ్చే 5 ఏళ్లలో సుమారుగా $15 బిలియన్ అక్కడ పెట్టుబడిగా పెట్టబోతున్నారు. అయితే ఇంత పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా గూగుల్ సంస్థ, అలాగే గూగుల్ సంస్థకు చెందిన CEO సుందర్ పిచాయ్ గారు కానీ లేకపోతే గూగుల్ సంస్థ కానీ తమ ఎక్స్ పోస్టుల్లో కానీ లేకపోతే వారు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో కానీ విశాఖపట్నం గురించి, మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గురించి మాట్లాడకపోవటం ఆశ్చర్యకరంగా ఉంది. నిజానికి లోకేష్, చంద్రబాబు నాయుడు మేము చాలా కష్టపడ్డాం, గత ఏడాది నుంచి కష్టపడటం వల్లనే ఈ సెంటరు విశాఖకు దక్కింది అని చెప్పి చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఈ క్రెడిట్ను గుర్తించడానికి గూగుల్ సంస్థ కానీ అట్లాగే గూగుల్ CEO సుందర్ పిచాయ్ కానీ ఎందుకు వాళ్ళు ముందుకు రావటం లేదు అనేది కాస్త చర్చనీయాంశంగా మారింది. నిన్న మార్క్ బెనీ అనే ఆయన సేల్స్ ఫోర్స్ అనే ఒక సంస్థకు CEOగా ఉన్నారు. ఆయన సుందర్ పిచాయ్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు సుందర్ పిచాయ్ మోడీని పొగిడారు తప్ప ఆయనకి విజన్ ఉంది, విశాఖపట్నం ఒక విశ్వనగరంగా మారబోతుంది, విశాఖ నగరంలో మేము $15 బిలియన్ పెట్టే డేటా సెంటర్ పెడుతున్నామని చెప్పారు తప్ప దీనికి ప్రధానమైన కారకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని చెప్పి ఆయన చెప్పలేకపోయారు. అంటే వారి పాత్ర లేదనా, అయితే వారి పాత్రని సుందర్ పిచాయ్ గుర్తించడం లేదా, ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖపట్నానికి సంబంధించి ఒక డేటా సెంటర్ అనేది వస్తుంది. దానివల్ల ఉపాధి ఉంటుందో ఉండదో తెలియదు. కానీ ఇక్కడ విశాఖకు సంబంధించి రాజకీయాలు మాత్రం చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. డేటా సెంటర్ క్రియేట్ మాదే అని చెప్పి రాజకీయ పక్షాల వారు వాదోపవాదాలకు దిగుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎవరు ఎటువంటి రాజకీయాలు చేసినా విశాఖపట్నం అనేది ఒక విశ్వనగరంగా ఎదుగుతుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే గతంలో కూడా విశాఖ ఎదుగుదలలో రాజకీయ నిర్ణయాల ప్రమేయం పెద్దగా లేదు.